హలో గోవిందు. చెప్పొదునా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడుంటాను వదినా, ఆఫీస్లోనే ఉంటాను కదా. అదే, ఏ ఆఫీస్లో ఉన్నావు? ఇంకెవరు ఆఫీస్? మా ఆఫీస్లోనే. మీ ఆఫీస్ పేరేంటి? ఇప్పుడు దాని పేరు నీకెందుకు? గోవిందు, చిన్న పని మీద మీ ఆఫీస్కి వచ్చాను. నువ్వున్నావేమో కలిసి వెళ్దామని. అంటే నాకు జాబ్ లేదని మా వదినకు తెలిసిపోయిందా? ఆ అనుమానంతోనే మా ఆఫీస్కి వెళ్ళిందా? అదే జరిగితే నేను చెప్పిన అబద్ధం బయటపడుతుంది. నాకు ఉద్యోగం లేదన్న సంగతి కన్ఫర్మ్ అయిపోతుంది. ఏంటి గోవిందు మాట్లాడవేంటి? ఎక్కడున్నావు నువ్వు? అది ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను వదినా. మీరు అక్కడ ఎంతసేపు ఉంటారు? నువ్వు వస్తానంటే ఎంతసేపు అయినా ఉంటావు. నాకు కొంచెం టైం పడుతుంది వదినా, మీరు వెళ్ళిపోండి. అయిపోయింది, అంతా అయిపోయింది. వదినకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నా బండారం మొత్తం బయటపడుతుంది. ఈరోజు నాన్నగారితో నాకు తిట్లు తప్పు. ఇన్న అవమానాలు పడి బతికే కంటే ఇక్కడికన్నా పారిపోవడం బెటర్. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. గోవింద్కు ఏ ఉద్యోగం లేదా, పెళ్లి కోసం ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పాడు. మరి ఇప్పుడు గోవింద్ ఎక్కడున్నట్టు? ఏమిటి ఆలోచిస్తున్నావు? వాడు ఆఫీసులో లేడని కన్ఫర్మ్ అయిందిగా, వెళ్దాం పద. ఇదిగో బాబు డబ్బులు. ఖాతాలో రాసుకోండి. ఎల్లవయ్యా, పొద్దున్నే దొరికింది భలే ఖాతా. మీ డబ్బులు నేనేమి ఎగ్గొట్టుకోనులేండి. నాకు ఉద్యోగం రాగానే ఇచ్చేస్తాను. నీకు ఉద్యోగం వస్తుందా? ఏ ఉద్యోగం దొరక్క అక్కడ ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికే వస్తావులే. ఏమన్నా? ఎల్లవయ్యా, ఎల్లు పని చూసుకో. సిక్స్ మంత్స్గా రిక్రూట్మెంట్ ఏం పెట్టలేదు. న్యూ స్టాఫ్ ఎవరిని తీసుకోలేదు. నాకు ఉద్యోగం వచ్చింది నాన్నగారు. ఓ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్. నెలకి 25,000 జీతం, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. గోవిందు నువ్వెక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నాను. నిజంగా నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా? మరి లేకపోతే రోడ్డు మీద కూర్చుని ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్తున్నానా? బాబా గోవిందు. అవును గోవిందే. వీడేమిటి ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడ తిరుగుతున్నాడు? పద వెళ్ళి అడుగుదాం. అన్నా వదినా, తీరా బండి. తీయండ్రా కార్లు. తీరా. మీరు మారర్రా, ఇలాగే కొట్టుకొని చావండి. ఏడుగుడి ఇక్కడే కదా ఉండాలి. అవును బాబా, గోవింద్ ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? గోవింద్ ఇక్కడే కదా కనిపించాడు. ఏమైపోయినట్టు బావా? అదే నాకు కూడా అర్థం కావట్లేదే. అయినా మనల్ని చూసి దాక్కోవాల్సిన అవసరం వాడికే ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఆఫీస్లో ఉద్యోగం లేదు. అందుకే మాకు దొరకకుండా ఇలా దొంగచాటుగా తిరుగుతున్నట్టున్నాడు. ఏం కర్మ పట్టింది గోవింద్ నీకు? సరే బావా, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. పద.
చెప్పు. ఏంటి చెప్పేది? నీ మాటలు నమ్మి నేను ఇంట్లో అబద్ధం చెప్పినందుకు నాకిప్పుడు తగిన శాస్తి జరిగింది. ఏమైంది గోవింద్? ఇంకా ఏం కావాలి? నాకు ఉద్యోగం లేదన్న విషయం వదినకి తెలిసిపోయింది. పద్మావతికి నీకు ఉద్యోగం లేదన్న విషయం తెలిసిపోయిందా? అవును. ఆ విషయం నీకెలా తెలుసు? ఎలా తెలిసిందా? నేను ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తున్నానని చెప్పానో అదే ఆఫీస్కి అన్నయ్య వదిన వెళ్ళారు. అక్కడ వాళ్ళని అడిగి నాకు ఉద్యోగం ఉందా లేదా అని తెలుసుకున్నారు. అక్కడి నుంచే నాకు ఫోన్ చేశారు. నాకేం చెప్పాలో తెలియక ఆఫీస్ వర్క్ మీద బయటకు వచ్చానని చెప్పాను. మా వదిన అబద్ధాన్ని నమ్మలేదు. నమ్మకపోతే ఏమైంది గోవిందు? మెల్లిగా ఏదో ఒక మాయ మాటలు చెప్పి నమ్మించేద్దాం. ఆ అవకాశం కూడా లేద్దామని. ఏ ఎందుకు లేదు? ఎందుకంటే నేను రోడ్డు మీద బేవర్స్లా తిరగడం వదిన అన్నయ్య చూసేశారు. వాళ్ళకి నా మొహం చూపించలేక దాక్కున్నాను. ఏంటి, నిన్ను రోడ్డు మీద చూసేశారా? అవును దామిని. ఈ నిజం ఇంట్లో తెలిస్తే మా వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపించను? వాళ్ళు తిట్టే తిట్లకి మా వదిన చేసే అవమానం ఎలా బతకాలి? నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఎదిగో గోవింద్, నువ్వేం భయపడకు. మీ వదిన చేసే టార్చర్ నుంచి నిన్నెలా కాపాడాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం ఉద్యోగం ఉందనే వాదించు. నీకు సపోర్ట్ నేను చేస్తాను. అవసరమైతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావన్న సాక్ష్యాలు నేను తీసుకొస్తాను. ఏంటి, మళ్ళీ దొంగ సాక్ష్యాలు పుట్టిస్తావా? దాన్ని కాపాడుకోవడానికి ఇంకో 100 అబద్ధాలు చెప్పాలి. జీవితాంతం అబద్ధాలు చెప్పుకుంటూనే బతకాలా? తొక్కలో పెళ్ళి, లేకుంటే లేకపోయింది. ఇంకా నేను అబద్ధాలు చెప్పను. అయ్యో గోవింద్, నువ్వు అబద్ధం చెప్పకపోతే నీ పెళ్లి జరగదు. నీ పెళ్లి జరగకపోతే ఆస్తి నీకు రాదు. మొత్తం మీ వదినే తన్నుకుపోతుంది. ఆ తర్వాతి పరిస్థితి నాకంటే నీకే బాగా తెలుసు. ఛీ, వెధవ ఆస్తి. ఆస్తి కోసం ఇన్ని వెధవ పనులు చేయాలా? ఇలా అందరి ముందు దోషిలాగా తలవంచుకుని దొంగలా బతకడం కంటే డబ్బులు లేకపోయినా నిజాయితీగా బతకడంలో తృప్తి ఉంటుంది దామిని. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది గోవింద్. డబ్బు లేకపోతే అన్ని అవమానాలే ఎదురవుతాయి. అప్పుడు అనుభవిస్తే గానీ అర్థమవ్వదు. నా మాట విను గోవింద్, ఆవేశపడకు. నిన్ను ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు. నన్ను నమ్ము. ఈ ఒక్కసారికి నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమైంది దామిని? ఇంకా ఏం కావాలి? ఆ గోవింద్కి ఉద్యోగం లేదన్న విషయం పద్మావతికి తెలిసిపోయిందంట. అమ్మో, ఇప్పుడు ఎలాగా? దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేసి గోవింద్ని ఈ గండ నుంచి గట్టెక్కించాలి. ఇదేంటి బావా, ఆఫీస్ మొత్తం చీకటిగా ఉంది? సారీ పద్మావతి, తప్పంతా నాదే. నా మూలంగానే ఆఫీస్ అంతా చీకటైపోయింది. ఏం మాట్లాడుతున్నావు బావా? ఆఫీస్ చీకటవ్వడానికి నువ్వెలా కారణమవుతావు? అది ఇందాక మన ఇద్దరం బండి మీద వస్తున్నావా? ఆ వస్తున్నాం. అప్పుడు బాగా ఎండగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి అన్నానా? ఆ అన్నావు. అప్పుడు సూర్యభగవానుడికి మొక్కుకున్నాను. వెంటనే ఎండని తగ్గించు, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను, త్వరగా అస్తమించు అని కోరుకున్నాను. అంతే. ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి వచ్చేలోపు ఆయన అస్తమించేశారు. ఆఫీస్ మొత్తం ఇలా చీకటి చేసేశారు. బావా, ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? మరి నేను కోరుకోబట్టే కదా చీకటి అయిపోయింది. చాలే ఆపు. నాకు తెలిసి కరెంటు పోయి ఉంటుంది. అసలు స్టాఫ్ కూడా లేరేంటి బావా? ఏముంది, ఆ కరిసుందరం గడికి కాలో చెయ్యో విరుగుంటుంది. వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళుంటారు వీళ్ళందరూ. స్టాప్ ఇట్. ఏంట్రా ఏం చేస్తున్నావు? మేడం, మీకు ఇంకా అర్థం కాలేదా? సారు మొక్కుకున్నారంట. ఏమని?
ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరినీ హాస్పిటల్ బాల్ చేద్దామని. అందుకే ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఇంకొంచెం సేపు అయి ఉంటే అందరూ హాస్పిటల్ బాల్ అయ్యేవారు. బావా నువ్వు వాపు. సార్ అసలు ఈ గెటప్ ఏంటి, ఈ డాన్స్ ఏంటి, అసలేంటి సార్ ఇదంతా? నీకు చెప్పలేదు కదా పద్మావతి, యాక్చువల్ గా మనకు కేరళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో జరగబోయే పెళ్లికి ట్రెడిషనల్ వేస్ ఆర్డర్ ఇచ్చారమ్మా. దానికి సంబంధించిన డెమో పంపించమన్నారు. ఆ కేరళ పెళ్లి కొడుకులాగా వీడు గెటప్ వేసుకుని డెమో ఇస్తున్నాడు. ఇది అసలు విషయం. ఓ సార్ డెమో ఇస్తున్నారా? సూపర్ సార్, వెరీ నైస్. అసలు మీరు ఈ డ్రెస్ లో నల్ల పందికి తెల్లబట్టలు వేసినట్టు ఉన్నాడు. ఏ శ్రీనివాసు గేటన్నా ఇప్పుడు నువ్వు? అదే సార్, రజనీకాంత్కి డూప్లా ఉన్నారంటున్నాను. నిజంగా అలాగే ఉన్నానా? ఆ, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. బావా అమ్మా పద్మావతి, నాదో చిన్న రిక్వెస్ట్ అమ్మా. అయ్యో మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి మేడం? ఆర్డర్ వేయాలి కానీ. మీరేం చెప్పినా చేయటానికి నేను రెడీగా ఉన్నాను. ఏం లేదమ్మా, డబ్బులెందుకు వేస్ట్ చేయటం అని ఆ కేరళ పెళ్లి కూతురు డ్రెస్ ని నీకు తొడిగించి డెమో చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. నాకా? సారీ మేడం, ఈ గెటప్ లో డ్రెస్లు అంటే నాకు తెలుసమ్మా నీకు ఇష్టం ఉండదని, కానీ తప్పదు. ఇప్పుడు మోడల్ ని పిలిపిస్తే 1,00,000 రూపాయలు అడుగుతుందమ్మా. అదే నువ్వైతే ఆ అమౌంట్ ఏదో మిగులుతుందని. మేడం అది అది ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి, ఇంకోసారి నేను అడగను. ఓకే మేడం. థ్యాంక్ యూ పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు మేనా, నేను రజనీకాంత్, ఇద్దరం కలిసి తిలానా తిలానా నా కసి కళ్ళకు నన్ను పాటకు డాన్స్ చేసేద్దాం. ఏమిటిది? డెమో చేస్తున్నారా? రికార్డింగ్ సాంగ్ చేస్తున్నారా? పద్మావతికి మలయాళీ గెటప్ ఏమిటి? ఈయన గారికి రజనీకాంత్ గెటప్ ఏమిటి? నేను ఒప్పుకోను. బావా ప్లీజ్ బావా, కాదు కూడదు అంటే ఉద్యోగం నుంచి పీకిస్తుంది ఆవిడ. అప్పుడు ఉద్యోగాలు లేక ఇవే గిటప్లు వేసుకుని వీధుల్లో తిరుగుతూ బతకాల్సి వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు ఆ వెదవ పక్కన డెమో ఇస్తావా? నేను ఒప్పుకోను. ఏంటి మీరిద్దరూ చెవులు కోరుకుంటున్నారు? మేడం అది మా బావ ఏమంటున్నాడంటే, నేను వేరే వాళ్ళ పక్కన నుంచొని డెమో ఇస్తే మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారేమోనని ఫీల్ అవుతున్నాడు. ఏంటనుకుంటారు? నీ బాస్ అని తెలుసు కదా. తెలుసు సార్, కానీ ఎంతైనా ఆడపిల్లని కదా, నాకుండే ప్రాబ్లమ్స్ నాకుంటాయి. ఇంతకీ ఏం చేద్దామంటావు? ఏమీ లేదు మేడం, ఆ మీనా గెటప్ ఏదో మా పద్మావతి వేస్తుంది, ఆ రజనీకాంత్ గెటప్ ఏమో నేను వేస్తాను. ఏంటంటే నువ్వు రజనీకాంత్ గెటప్ వేస్తావా? ఆ చేతులు కర్రట్టుకుని అడిగితే ఎలాగొంత తెలుసా? మీ బర్రెమొహం కంటే బెటరే సార్. ఏంటన్నా నువ్వు నాకు బరిమకమంతవా? చిచి, బరిమొహం కాదు సార్, బర్ఫీ బర్ఫీ ఫేసు అంటున్నాను. అది సరే, కానీ పద్మావతి నీ పక్కనెలా నడుస్తుంది? నువ్వు పరాయి మగాడివే కదా. మేడం ఎంత కాదన్నా తను మా బావే కదా. రేపు మా అత్తయ్య గారు మావయ్య గారు చూసినా బావ పక్కనే కదా అని అడ్జస్ట్ అవుతారు వాళ్ళు. అందుకని ఇవన్నీ కాదమ్మా. ఇదిగో శ్రీనివాసు, నువ్వు కూడా గెటప్ వేసుకొని రెడీ అయ్యిరా. మీ ఇద్దరిలో ఎవరు బెటరో నేను చూస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో పద్మావతి, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, నేను రెడీ అయ్యి వస్తా. మేడం రెడీ వస్తాను. ఏంటి శ్రీనివాసు, పద్మావతి పక్కన డెమో చేస్తావా? అంటే నాకు పోటీనా? చెప్తాను రే, నీకు చెప్తాను. ఈ డెమో నువ్వు ఎలా చేస్తావో చూస్తాను. ఓహో, ఈ మాత్రం దానికైనా నీకైనా 100 రెట్లు బెటర్లే శ్రీనివాస్. ఓకే, మా తమ్ముడు కంటే నువ్వు కలరున్నావు, కొంచెం హైట్ ఉన్నావు కాబట్టి
పద్మావతి పక్కన డెమోలో నువ్వే యాక్ట్ చెయ్యి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ ఛాన్స్ కొట్టేసావు కదరా, చెప్తాడు నీ సంగతి. ఆవ్, ఎంత అందంగా ఉన్నావు పద్మావతి. ఎవరైనా చూస్తే నువ్వు మలయాళీవే అనుకుంటారు. సో ఈ లుక్ కోసమే నేను ఈ గెటప్ వేసుకోమన్నాను. పర్ఫెక్ట్ మలయాళీలో ఉన్నావు. థ్యాంక్ యూ మేడం. మేడం, మరి నేను పర్ఫెక్ట్ మలయాళీలా లేనా? ఆ, నువ్వే మలయాళీలా లేవులే, తమిళ్ రజనీకాంత్లా ఉన్నావు. కాకపోతే మనకు ఆర్డర్ ఇచ్చింది మలయాళీలు కాబట్టి నీ గెటప్ గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఏదో ఉండాలి కాబట్టి ఒక మేల్ ఉంటావు అంతే. మేడం, ఇప్పుడు మేమేం చేయాలి? ఏం లేదమ్మా, నువ్వు శ్రీనివాస్ చెయ్యి పట్టుకుని ర్యాంప్ వాక్ లాగా నడుస్తూ చిన్న స్టిల్స్ ఇవ్వండి. మేం మ్యూజిక్ పెడతాం, చిన్న స్టెప్పులు వేయండి చాలు. అయ్యో, స్టెప్పులా మేడం? ఏ, నాతో స్టెప్పులు వేయాలంటే భయమా? అంత లేదు, కాకపోతే ఇది డెమో కదా అని. నో ప్రాబ్లం పద్మావతి, వాళ్ళకు కొంచెం ఇన్నోవేటివ్ గా చూపిస్తేనే ఈ కాంట్రాక్ట్ మనకు వస్తుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చెయ్యి. సరే మేడం. సరే పద పద్మావతి. శ్రీనివాస్, నీకు విషయం తెలుసా? ఏమిటది? ఈ రోజే పద్మావతికి ప్రపోజ్ చేయబోతాను, అందుకని ఈ బుక్ తెప్పించాను. నువ్వు పద్మావతికి ప్రపోజ్ చేస్తావా? ఏ చేయకూడదా? ఆల్రెడీ ముగ్గురితో గిడాకులు తీసుకుంది కదా, అయిపోయినాయి. అందుకే నేను లైన్లో పెట్టుకుంటాను. పద్మావతి గుండెల్లో పెట్టి చూసుకుంటాను. పద్మావతిని వదులుకుని ఎవడో గాని పరమ దురదృష్టవంతుడు. ఆ అందాల ఆ ప్రతిభం దక్కేది నాకే కదమ్మా. ఈ కర్రీ మొహంగాడు పద్మావతికి ప్రపోజ్ చేస్తాడంట. బాబా, అయ్యో బాబా. అయ్యయ్యో శ్రీనివాస్, ఏటి శ్రీనివాస్ ఇది? తిన్నగా నడవడమే చేత కదా కానీ ర్యాంప్ వాక్ చేస్తామట, ర్యాంప్ వాక్. అయినా ఇవన్నీ నీకు అవసరమా? కుంటుకులా చింటి కోసం అంటారే అలా. పద్మావతి మేడం, మనిషి పుట్టగానే సరిపోదు, కొంచెం మానవత్వం ఉండాలి. చదువుకోగానే సరికాదు, కాస్త సంస్కారం ఉండాలి. డబ్బు సంపాదించడమే కాదు, ఇలాంటి వాళ్ళని ప్రేమించే గొప్ప మనసుండాలి. అప్పుడే సమాజం వాళ్ళని మనిషి అని పిలుస్తుంది, లేదంటే జంతువులతో సమానంగా భావించాల్సి వస్తుంది.
మొత్తం నీదే. అతను కింద పడితే జాలి పడాలరా. అవటి వాళ్ళని అవమానిస్తే పద్మావతే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. తన బావ కాబట్టి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సారీ అక్క, సారీ శ్రీనివాస్. ఇట్స్ ఓకే. అమ్మ పద్మావతి, మేడం. ర్యాంప్ వాక్ చేయండి. బావా నువ్వు ఓకేనా? ఆ, స్టార్ట్ చేద్దాం మేడం. పదండి.